నమస్తే, వెల్కమ్ టు ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. నమస్తే రవి గారు. నమస్తే అండి. రవి గారు, ఈ భారత్ పాకిస్తాన్ మధ్య ఈ యుద్ధ వాతావరణం లేదా ఉద్రిక్త పరిస్థితులు చల్లారని అనుకున్నప్పుడు కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఏ విధంగా చూడొచ్చు, ఏంటి దీనికి పరిష్కారం అంటారు? వాస్తవంగా చల్లారింది పెద్దగా లేదు, కానీ ఇంకా మరింత పెరగకుండా మటుకు మేము ఎస్కలేషన్ అంటే ఇవి ప్రజ్వరిల్లాలని మేము కోరుకోవడం లేదని ఇరుపక్షాలు చెప్తున్నందువల్ల అదొక మాట. కానీ క్షేత్రస్థాయిలో మటుకు మనం చూస్తే ఇరుపక్షాలు కూడా ఎవరికెవరు తీసిపోకుండా మాట్లాడుతున్నారు. ఇందులో భారతదేశం ముఖ్యంగా బాధిత దేశం కాబట్టి ఉగ్రవాద కార్యకలాపాలను రెచ్చగొట్టి పంపించడము, ప్రాణ నష్టం ఇక్కడ జరిగింది కాబట్టి భారతదేశంలో ఒక గాయపడిన క్షతగాత్రులు యుద్ధంలోనే కాదు గాయపడిన హృదయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐఏఎఫ్ దాడి, ఉగ్రవాద స్థావరాల మీద చేయడం ఇదంతా బాగానే ఉంది, చేయాల్సిందే అన్న అభిప్రాయం అంతర్జాతీయ సమాజంలో, దేశంలో అఖిలపక్షాల్లో కూడా వచ్చింది. అందరూ ఆ మేరకు చేశారు. కానీ రెండో రోజు మూడో రోజు నుంచి మటుకు ఇది ఎటుపోతూ ఉంది, ఏమవుతుంది, ఎలాంటి తీవ్ర పరిస్థితికి దారితీస్తుంది అనేది మటుకు స్పష్టత రావడం లేదు. దీనికి రెండు కారణాలు. ఒకటి, భారతదేశంలో ఉన్న ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం కొంత ఏకపక్ష ధోరణిలో వెళ్తుందన్న అంశం ఒకటైతే, రెండోది పాకిస్తాన్లో ఉన్న సైనిక కూటమి సైనికాధికారులు ఏం భావిస్తున్నారు, ఇమ్రాన్ ఖాన్ వాటిని ఎలా చెప్తున్నాడు అనేది అదొక సందేహం. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ తన నేషనల్ అడ్రస్లో మనం కూర్చొని మాట్లాడుకోవాలి, దానికి చాలా అది తప్ప మార్గం లేదు అది ఇది అంటారు. ఇప్పుడు ఒకసారి యుద్ధ విమానాలు ఎదురుబెదురుగా ఉన్నప్పుడు ఎవరు కూర్చొని మాట్లాడుకోరు కదా. కాబట్టి ముందు ఉద్రిక్తతలు ఉపశమనం జరగాల్సి ఉంటుంది. అందుకని అంతర్జాతీయ సమాజం కూడా దీంట్లో భారతదేశానికి మద్దతు ఇచ్చింది, జోక్యం కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. భద్రతా మండలిలో భారత్ ఫిర్యాదు చేసింది, అది కూడా ఈరోజు దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఈ రీత్యా చూసినప్పుడు ఏంటంటే మరింత యుద్ధం ప్రజ్వరిల్లకపోయినా ఉపశమనం వచ్చి ప్రశాంతత వచ్చిందన్న పరిస్థితి మాత్రం లేదు. భారతదేశం కూడా పాకిస్తాన్ ఏదో ఒకటి ఒప్పుకోకుండా ఎలా అన్నది ఒకటి వచ్చింది. రెండవది, ఇండియన్ పైలట్ అతను స్క్వాడ్రన్ లీడర్ వర్ధమాన్ అభిమాన్ ఆయన పట్టుకున్నారు కదా, అతన్ని కూడా మళ్ళీ విడుదల చేయించుకోవాలి ఎట్లా అయినా అనే అభినందన అది నడుస్తుంది. అతన్ని పాకిస్తాన్ అంత సులభంగా వదిలిపెట్టే పరిస్థితి వాళ్ళ లక్షణాలను బట్టి గతంలో చాలా దారుణంగా వ్యవహరించిన పరిస్థితి కూడా ఉంది. జెనీవా కన్వెన్షన్ ప్రకారం యుద్ధ ఖైదీల పట్ల ఎలా వ్యవహరించాలి ఇలాంటి కొన్ని కొలబద్దలు కూడా ఉన్నాయి. మరి అందుకని ఆ విషయంలో ఐక్యరాజ్య సమితి కానీ మధ్యవర్తులు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరింత ఇది ముదరకుండా రగలకుండా ఎలా చూడాలన్నది ఇక్కడ కీలకం. అయితే రవి గారు, అంటే ఈ విధంగా ఒక అధికారులను బంధించటం, వాళ్ళని అడ్డుగా పెట్టుకుని ఒక దేశాన్ని బెదిరించటం, లేకపోతే చర్చలకి పిలవటం, ఇవన్నీ ఎటు దారి తీస్తున్నాయి అంటారు? అంటే పాకిస్తాన్ విషయంలో హుందాగా వ్యవహరించాలి. భారతదేశం కూడా మిస్సింగ్ ఇన్ యాక్షన్ అని ఆయన ఈ కార్యాచరణలో ఉన్నప్పుడు దాడిలో తప్పిపోయాడన్న విషయాన్ని అంగీకరించారు. కాబట్టి ప్రిజనర్ ఆఫ్ వార్ POW కింద ఆయన సగౌరవంగా చూడడం అనేది ముఖ్యం. రెండోది, ఆయన ఎంతమాత్రం కూడా లొంగిపోకుండా ధైర్యంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీని మీద ఉద్వేగాలు పెంచుకోవడం కంటే పరిష్కారం దిశలో ఆలోచించడం ఒకటి చాలా ముఖ్యం. మూడవది, కొంతమంది ముందుగా దుందుడుగా మాట్లాడారు, యుద్ధము దెబ్బకు దెబ్బ తీయాలి అది ఇది అన్నట్టుగా. నేను గతంలో కూడా చెప్పాను, ప్రతీకారం కంటే పరిష్కారం అనేది ఇక్కడ చాలా ముఖ్యమని. అందుకని పాకిస్తాన్లో ఉన్న పాలకులు, ప్రధాని కానీ సైనికాధికారులు కానీ గతం నుంచి పాఠాలు నేర్చుకుంటే భారతదేశాన్ని దెబ్బతీయడం అంత సులభం కాదు. ఇలాంటి చర్యలు ఎన్ని చేసినా అది ఇరు దేశాలకు నష్టం, వందల మంది ప్రాణాలు కోల్పోవడం తప్ప అన్న వాస్తవాన్ని తెలుసుకోగలుగుతారు. ఆ విధమైన విఘ్నత వాళ్ళకు కలుగుతుందని మనం ఆశించాలి. రెండవది, అమెరికా, చైనా కూడా పాకిస్తాన్కు మీరు ఉగ్రవాదుల పట్ల కఠినంగా ఉండండి అని చెప్తున్నారు. దాన్ని సంకేతంగా తీసుకుంటే వాళ్ళు ఆ విధమైన చర్యలు కూడా సిద్ధపడాల్సి వస్తుంది. మూడవది, నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ముఖ్యంగా నిన్న 21 ప్రతిపక్షాలు సమావేశమైనాయి. ఆ సమావేశం మొదట వేరే ఉద్దేశంతో పెట్టిన తర్వాత ఈ అంశాన్ని చర్చించింది. వాళ్ళందరూ ఒక మాట అన్నారు, మేము ఈ పరిస్థితికి ఆందోళన చెందుతున్నాము, భద్రతా దళాలను అన్నింటిని అభినందిస్తున్నాము, కానీ ప్రభుత్వము సైనిక దళాల త్యాగాలను ఏదో రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడడం మటుకు మంచిది కాదు, బీజేపీ ఆ ధోరణి విరమించుకోవాలి అని వాళ్ళు బహిరంగంగా ప్రకటన చేశారు. అంటే మొదటి 2-3 రోజులు ఇలా చేయలేదు ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ, ఏకోన్ముఖంగా ప్రభుత్వాన్ని బలపరుస్తాము దాన్ని అనుకున్నామని చెప్పారు. కానీ ప్రభుత్వం నుంచి ఆ విధమైన ప్రతిస్పందన ఉండటం లేదు. ముఖ్యంగా మోడీ ప్రధాని మన దేశంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్,
ఆయన తను నిర్ణయాలు తీసేసుకొని చేస్తున్నారు తప్ప అందరినీ సంప్రదించట్లేదు. ఉదాహరణకు అక్కడికి వెళ్ళి ఐఏఎఫ్ను పంపించే ముందు మేము తీవ్ర చర్య తీసుకోబోతున్నాం అంటే ఎగ్జాక్ట్గా ఎవరు వెళ్తారు ఏం చేస్తారు చెప్పకపోయినా మిగిలిన అందరికి కూడా ఒక సమాచారం ఇవ్వడం మామూలుగా ప్రజాస్వామ్యంలో జరుగుతుంది. తర్వాత పరిస్థితిని ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత అది కూడా ఆయన రారు, ఏ అరుణ్ జైట్లీయో రాజ్నాథ్ సింగో తప్ప. మోదీ ఈజ్ అబౌవ్ ది సిస్టమ్, మోదీ ఈజ్ అబౌవ్ ది కంట్రీ, మోదీ ఈజ్ అబౌవ్ ఆల్ ది పార్టీస్ అనే అట్మాస్ఫియర్, ఈ వాతావరణం సరైంది కాదు. సో ప్రధానమంత్రి అఖిలపక్షం నిర్వహించాలి, తన ఆలోచన చెప్పాలి. గతంలో కూడా ఆయన నోట్ల రద్దయినా ఏ విషయమైనా జవాబుదారీగా జవాబు చెప్పాలని ఎప్పుడు అనుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అయినా అవన్నీ దేశీయ సమస్యలు అనుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉద్రిక్త పరిస్థితులు, రెండు దేశాల మధ్య ఇంత వేడెక్కిన వాతావరణంలో కూడా తను నేరుగా ప్రతిపక్షాలతో మాట్లాడాలనుకోకుండా ఎన్నికల సభల్లో మాట్లాడుతున్నారు. ఇది మరింత దారుణం. నిన్న పొద్దునేమో మొన్న పొద్దున ఢిల్లీలో వార్ మెమోరియల్ యుద్ధ స్మారక చిహ్నం ఆవిష్కరిస్తూ ఇదివరకు ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా రక్షణ విషయంలో రాజీ పడ్డాయి, సరిగ్గా చేయలేదు, అది ఇది అన్నారు. తమ ప్రభుత్వం కూడా ఉంది, వాజ్పేయి ప్రభుత్వం కూడా ఉంది, అందరినీ కలిపి కొట్టని తిట్టేశాడు. గత ప్రభుత్వాలన్నింటినీ తిట్టి ఇప్పుడు మీరు ఎలా రక్షణ చేస్తారు? ఇక నిన్నటికి వచ్చేసరికి ద కంట్రీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అది ఇది చెప్పారు, కానీ ఎక్కడ చెప్పారు? ఎన్నికల ప్రచార సభల్లో చెప్తున్నారు. అదే ఆయన మార్చుకోవాలి. ఈ దేశం, సైన్యం, ప్రభుత్వం ఇవన్నీ అందరివి కాబట్టి ఈ క్లిష్ట సమయంలో అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలి. రెండవది సైన్యం చేసింది ఏదో బీజేపీ రాజకీయ గొప్ప అనే వాతావరణం నుంచి బయటికి రావాలి. ఈ విషయం చెప్పడానికి మొదట ప్రతిపక్షాలు కొంత సంకోచించి వాతావరణము ప్రజల మనోభావాల రీత్యామైనా చెప్పక తప్పని పరిస్థితిని కేంద్రమే కల్పించిందని భావించాలి. చెప్పిన తర్వాత అయినా సర్దుకోకపోగా ఎదురుదాడి అరుణ్ జైట్లీ వీళ్ళందరూ మళ్ళీ ఎదురుదాడి చేశారు ట్విట్టర్లో. ఇది మంచిది కాదు. దేశమంతా ఒక తాటి మీద ఉండాలంటే దేశ ప్రధాని ఈ సంకుచితమైన తేడాలకు అతీతంగా అందరికీ సంధానకర్తగా ఉండాలి. అది మనం కోరుకోవాలి. ఓకే, అయితే రవి గారు, ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య, భారత్ పాక్ మధ్య జరుగుతున్న పరిస్థితుల మధ్య ఇతర దేశాలు లేదా దేశాధ్యక్షులు ఒక భరోసాని లేదా ఒక మద్దతును ప్రకటిస్తున్నారు. అది మనకి తాత్కాలిక ఉపశమనమే అని చెప్పాలా, లేకపోతే పూర్తి స్థాయిగా భారతదేశానికి వాళ్ళు తోడుంటారంటారు? అంటే ఎప్పుడైనా ఇది ద్వైపాక్షికంగా భారత పాకిస్తాన్లు రెండు పరిష్కరించుకోవాల్సిందే. కానీ బయటి దేశాలు భారత్ చర్యను ఖండించి ఉంటే, లేదు పాకిస్తాన్కు వత్తాసు పలికి ఉంటే మనం ఇబ్బందుల్లో పడి ఉండేవాళ్ళం కదా. కానీ ఎవరు అలా చేయలేదు. ఉగ్రవాదం అనేది ఉమ్మడి శత్రువు కాబట్టి దాన్ని మనం ఎదుర్కోవాలి, దీనికోసం తీసుకున్న చర్యలనుగా అర్థం చేసుకోవాలి అనే మాట అందరూ కూడా చెప్పారు. అదే సమయంలో ఉద్రిక్తత పెంచుకోవద్దండి అని కూడా వాళ్ళు చెప్పారు. మనం కూడా చెప్తాం. దేశంలో ఉన్న వాళ్ళం కూడా దెబ్బకు దెబ్బ ఉద్రిక్తంగా వెళ్ళిపోయి వాళ్ళను దూకుడుగా వెళ్ళి ఏదో చేస్తామని మనం కూడా అనుకోం కదా. కాబట్టి మనము ఉగ్రవాదాన్ని అరికట్టాలి, కుట్రలను తిప్పికొట్టాలి, శత్రువుకు సమాధానం చెప్పాలి, ఇవన్నీ ఒక భాగం. కానీ శాంతిని కాపాడుకోవడం, ఇరు దేశాలు బతికినంతకాలం పక్కపక్కనే ఉంటాయి కదా. కాబట్టి సంప్రదింపుల క్రమం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. మరి మోదీ సర్కార్ ఆ దిశలో ఏం చేస్తుంది? రెండోది మీరు అన్న అమెరికా లాంటి దేశాలు, అమెరికా అధ్యక్షుడు ఒక మాట చెప్పారు నిన్న, ఉదాహరణకు ఐ గాట్ సమ్ డిగ్నిఫైడ్ న్యూస్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ ఇండియా అని ఇలాంటి మాట ఏదో చెప్పారు. మరి ఆయనకేం సమాచారం వచ్చిందో మనకు తెలియదు. నిజంగా పాకిస్తాన్ కనుక ఆ విధంగా కొంత విఘ్నతతో సంయమనంతో వ్యవహరిస్తే చాలా మంచిదే. ఆ సమయంలో అప్పుడు భారతదేశం కూడా దానికి తగినట్టు ప్రతిస్పందించవచ్చు. ఈ లోపల నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రిగా వివిధ దేశాలకు మన వైఖరిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా మనం కొనసాగించవచ్చు. అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టాలి, దేశంలో ఉన్న ప్రతిపక్షాలను కూడా కూడగట్టాలి. ఎందుకంటే మోడీ గారికి విదేశాల మద్దతు చాలు, దేశంలో ప్రతిపక్షాల మద్దతు అక్కర్లేదనుకుంటే అది సరికాదు. ఎదుర్కోవాల్సింది ఈ దేశం, త్యాగాలు చేసేది ఈ దేశ సైనికులు. అలాగే కాశ్మీరు, సరిహద్దు రాష్ట్రాల్లో ప్రజల మీద అనేక ఆంక్షలు ఇవన్నీ కూడా పెడతారు, ఇవన్నీ భరించాలి. కాబట్టి అందరితో పంచుకోవాలి తప్ప ఇదేదో చిన్న చిత్తగా నిర్ణయం అనే భావన అది పోవాల్సిన అవసరం. కానీ తుది నిర్ణయం అప్పుడే చెప్పలేము. ఎందుకంటే పాకిస్తాన్ మంత్రి ఒక ఆయన 72 గంటలు చూడాలన్నాడు, ఇంకా 36 గంటలు
మనం 48 గంటలు చూడాల్సిన అవసరం ఉంది. ఓకే. అయితే ఇటువైపు పాకిస్తాన్కు సంబంధించి ఈ గొడవలకు సంబంధించి చల్లబడాలి, పరిస్థితి సద్దుమణగాలి అన్న వాతావరణం ప్రజల్లో ఉన్నప్పుడు కూడా బీజేపీ ఇదేదో రాజకీయ కోణంగా దేశ భద్రత ఇవన్నీ ఎటుదారి తీసినా సరే రాబోయే ఎన్నికల్లో గెలుపోటములు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి కనుక దీన్ని రాజకీయ కోణంలో మారుస్తుందని ఒక ఆరోపణ ఎదుర్కొంటోంది బీజేపీ. దాన్ని ఏ విధంగా చెప్పొచ్చు? అంటే ఈ పరిణామాలు రావడం మోదీకి ఎన్నికల్లో ఉపయోగపడుతుందని నిన్న కనీసం చాలా ఇంగ్లీష్ పత్రికలు, ఛానల్స్ అట్లాంటి విశ్లేషణలు చేశాయి. బీజేపీ వాళ్ళలో కూడా తొక్కిపట్టిన ఒక సంతోషం, పైకి ప్రకటించినటువంటి ఒక ఆనందం కనిపిస్తున్నాయి. మేము ఇది బాగుంటుంది, మాకు దూకుడుగా మిగిలిన అంశాలన్నీ పక్కకు పోతాయని. రాజీవ్ గాంధీ అధికారంలో ఉన్నప్పుడు ఆపరేషన్ బ్యాక్ ట్రాక్స్ అని ఒకసారి సైన్యాన్ని ఇలాగ కదిలించారు. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు 72లో బంగ్లాదేశ్ యుద్ధం 71లో గెలిచాక ఆమె వెంటనే యుద్ధానికి వెళ్ళి దానివల్ల ప్రయోజనం పొందారు. వాజ్పేయి 98లో ఆయన ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయినప్పుడు ఎన్నికలకు వెళ్తారా లేదా అన్నప్పుడు కార్గిల్ చొరబాటు జరిగింది పాకిస్తాన్ది. సో లిమిటెడ్ వార్ అన్నారు. అప్పుడు కూడా ఆ వాతావరణం వాజ్పేయి అధికారంలోకి మళ్ళీ రావడానికి అది దోహదపడింది. రెండోసారి అయినా ఎక్కువ రోజులు ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని బట్టి నాకు కూడా అలాగే జరుగుతుందనే ఆలోచన బీజేపీకి, మోదీకి ఉండొచ్చు. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కూడా. ఇంకోటి, మిగతా వాళ్ళని విశ్వాసంలోకి తీసుకోవట్లేదు కదా. ఈ కారణాల వల్ల వాళ్ళు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకోటి, మోదీకి అలవాటు ఉంది. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు 4 ఏళ్ల కిందటే బీహార్లో లాలూ యాదవ్, నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో సంబరాలు చేసుకుంటారని ఆయన వ్యాఖ్యానాలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో కూడా ప్రత్యర్థులను ముషరఫ్ బిడ్డలు అన్నట్టుగా ఆయన చూపించాడు. ఇవన్నీ కూడా అంటే ప్రతిపక్షాలన్నీ పాకిస్తాన్ ఏజెంట్లు, మేము ఒక్కరమే అనే ఒక ధోరణి ఆయన దగ్గర ఉంది. పదే పదే దాన్ని పాకిస్తాన్ అంశాన్ని ముందుకు తెచ్చే లక్షణం కూడా ఉంది. పాకిస్తాన్ బతికిచ్చేదే అమెరికా అయినప్పుడు అమెరికాకు మీరు అంతా సన్నిహితులు కదా, మరి ఆ పాకిస్తాన్కు పాఠం చెప్పించవచ్చు కదా అమెరికా ద్వారా. అది చేయరు. అక్కడ అమెరికా కావాలి, ఇక్కడ పాకిస్తాన్ మీద అంటూ ఉండాలన్నట్టుగా ఉంది. ఈ ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ను గట్టిగా ఎదుర్కోవాలి, దాని కుట్రలను వమ్ము చేయాలి, అది వేరే విషయం. కానీ దాన్ని దేశ రాజకీయాలను కలగాపలగం చేయకూడదు. ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుతున్నామంటే కూడా ఇది కూడా ఏదో అభ్యంతరకరం, ఇది కూడా సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది అనేవాళ్ళు ఉండొచ్చు. మా సోషల్ మీడియాలో కూడా మా పోస్టులకు అట్లాంటి కామెంట్స్ కొంతమంది పెడుతున్నారు. మీకు తెలుసా, మీరు కాశ్మీర్ వెళ్ళారా, మీరు యుద్ధం చేశారా, అక్కడ ఉంటే తెలుస్తుంది అది ఇదని. యుద్ధం మీద మాట్లాడే వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళేట్టయితే ఇంకా ప్రపంచంలో యుద్ధం చేయడానికి సైనికులు, యుద్ధ రంగం అవేమి ఉండవు కదా. కాబట్టి బీజేపీ యుద్ధ తంత్రం యుద్ధ భూమిలోనే ప్రయోగించాలి, రాజకీయ రంగంలో కాదు. ఓకే. ఇక దేశ స్థాయిలో వాతావరణం ఇలా ఉంటే ఇక ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఈ ప్రచారం లేకపోతే ఆయన యాత్ర అనేది విరివిగా కొనసాగుతూ వస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ తాజా ప్రసంగాలు, ప్రకటనలు కాస్త వివాదాస్పదంగా మారుతున్నాయి. అంటే ఎందుకు అలా కనిపిస్తున్నాయి? మిగతా అంశాలంటే ఆయన విమర్శ చేసినప్పుడు మింగుడు పడని వాళ్ళు సహజంగా ఉండొచ్చు. ఉదాహరణ, కడప పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయన తీవ్రంగానే జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ఎదుర్కొన్నారు. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తమ మీద ఎలా ఒత్తిడి తెచ్చారు, సినిమా చేయమని, ఇట్లాంటివి గతంలో చెప్పిన విషయాలు మళ్ళీ చెప్పారు. నేను ఎవరికి భయపడే అవకాశం లేదు, నా ప్రాణాలు పోయినా గట్టిగా నిలబడతా, ఇవి చెప్పారు. కానీ మీరన్న వివాదము మనం చేస్తున్న చర్చకు సంబంధించిందే. మామూలుగా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా పరిగణించబడే ఒకరిద్దరు వ్యాఖ్యాతలు వీళ్ళు కూడా యుద్ధం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడింది చాలా తప్పు అని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన ఏం చెప్పారు పాలగడ్డలో అంటే, అసలు బీజేపీ ఏదో ఒక విధంగా యుద్ధం తేవచ్చు అనే మాట నేను 2 ఏళ్ల కిందటే విన్నాను. నిజంగా దాదాపు అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. యుద్ధ వాతావరణం ఎవరు కోరుకోరు. ఇది అక్కడికి వెళ్ళిన మన సైనికులను వదిలిపెట్టాలి. మూడవది, బీజేపీ తనకొక్కదానికే దేశభక్తి ఉన్నట్టు మిగతా వాళ్ళకి లేనట్టు భావించడం మానేయాలి, అందరం దేశభక్తులమే అని మాట చెప్పారు. ఇందులో అభ్యంతరమే ఉంది ఉదాహరణకు. కానీ ఒకరిద్దరు పని కట్టుకొని పవన్ ఏంటి మాటలు అది ఇది అని చెప్తున్నారు. తప్పనిసరిగా మనం అనుకున్నది 21 ప్రతిపక్షాలు చెప్పింది అదే. బీజేపీ ఒక్కటే దేశభక్తి పార్టీ అయినట్టు మిగిలిన పార్టీలన్నీ దేశద్రోహ పార్టీలో, దేశభక్తి పట్టని పార్టీలో అయినట్టు మాట్లాడడం సమంజసం కాదు. అందులో ఈ వాతావరణంలో అసలే సమంజసం కాదు. అలా తమేమో అందరినీ విమర్శించవచ్చు, యుద్ధ స్మారకాల్లో కూడా ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలను విమర్శించవచ్చు. కానీ తమనేమన్నా అంటే మటుకు, ఉదాహరణకు రాహుల్ గాంధీ ఓ మాట అన్నారు, పుల్వామా దాడిని మనం ఖండిస్తున్నాం, ఐఏఎఫ్ దాడిని మనం బలపరుస్తున్నాం. ఇవి రెండు నిజమైనప్పుడు పుల్వామా దాడిలో ప్రభుత్వ వైఫల్యం ఉందని అనకుండా ఎలా ఉంటాం ప్రజాస్వామ్యంలో?
అన్నంత మాత్రాన మారిపోతుందని ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి తప్ప ఎదురుదాడి చేయటం. రెండవది మన వ్యాఖ్యాతలు సోషల్ మీడియాలో వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడం ఏదో తప్పైనట్టుగా, అంటే యుద్ధ వాతావరణాన్ని లేకపోతే పరస్పర దాడులను ప్రచారానికి వాడుకోవటం అది మంచిది కాదు అని ఆయన చెప్తున్నారు. ఇంకోటి, ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లింల పట్ల మనం ఒక సోదర భావం చూపించాలి, వాళ్ళకు మనం భద్రత కల్పించాలి, వాళ్ళతో మత సామరస్యాన్ని కాపాడుకోవాలి. నాలుగవది ఏంటంటే వీళ్ళని ఓటు బ్యాంకులుగా మత కోణంలో చూడకూడదు. ఇవన్నీ ఆయన చెప్పారు. ఇవన్నీ చాలా అందరూ దేశంలో ఉన్న లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ చెప్పే మాటలే. ఇందులో అభ్యంతరం ఉండాల్సిన అవసరమే లేదు. అభ్యంతరం ఏమన్నా ఆ వ్యాఖ్యానంలో ఒక ఆయన అంటున్నాడు, అదే కమ్యూనిస్టులతో కలిసి ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎవరన్నా అన్నారేమో. ఇది చెప్పడానికి కమ్యూనిస్టులు అక్కర్లేదు. మీరు ఏ ఇంగ్లీష్ పేపర్ ఎడిటోరియల్ చూసినా వాళ్ళు ఇది రాశారు, ఐఏఎఫ్ స్ట్రైక్ ఓకే, బట్ బీ రిస్ట్రైన్, నిగ్రహంగా ఉన్నాను నేను. అందుకని మేము దుందుడుగా వెళ్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అన్న వాళ్ళు, మేము చేసింది నాన్ మిలిటరీ యాక్షన్, నాన్ మిలిటరీ ప్రియంప్టివ్ స్ట్రైక్ అని ఎందుకు చెప్పారు? ఉదాహరణకు అంటే సమయం మనం చూపిస్తున్నట్టే కదా, తప్పనిసరి అయింది కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ బీజేపీ వైఖరే బలపరచాలి. బీజేపీ ఆయన ఒకడైన ఒక వాదన ఉండేది. బీజేపీ వైఖరిని ఏదన్నా అంటే మటుకు అది చాలా తప్పని భావించేవాళ్ళు ఒక భాగం ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ విషయంలో అలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో లెఫ్టిస్టులు, రైటిస్టులు, సెంట్రిస్టులు రకరకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిలో ఆయన అభిమానించే వాళ్ళు ఉండొచ్చు. కానీ బీజేపీని మటుకే మనకూడదు, మోడీని మటుగా అంటుకోకూడదు. అంటే ఇంకా ప్రత్యేక హోదా నిరాకరించింది ఎవరు, లేకపోతే రాష్ట్రానికి విభజన హామీలు నెరవేర్చింది ఎవరు? వీటన్నిటికీ బీజేపీని కాక ఎవరిని విమర్శిస్తారు? రెండవది, మైనారిటీలకు రక్షణ కల్పించాలి, ముస్లింలకు అండగా ఉండాలంటే అది రాజ్యాంగ స్ఫూర్తి. మన రాజ్యాంగం దళితులు, సామాజికంగా అణచివేయబడిన వాళ్ళు, బీసీ వర్గాలు, అల్పసంఖ్యాకులు అంటే మతపరంగా, భాషపరంగా, జాతిపరంగా వీళ్ళకి రక్షణ కల్పించాలని రాజ్యాంగమే చెప్తుంది. పాజిటివ్ డిస్క్రిమినేషన్. దీన్ని అర్థం చేసుకోలేకపోతే అది మతతత్వం అవుతుంది తప్ప అదేమి జాతీయ భావం కాదు. బహుశా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి, పవన్ కళ్యాణ్కి ఒక తేడా అదే. జగన్ ఈ విషయాల్లోకి అసలు పోవడం లేదు. ఇంత జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడికి ఇది లేదా? ఉదాహరణకు ఆయన మటుకు అలా దాన్ని దాటేసి ఒక అంశానికే పరిమితం అవుతుంటాడు. పవన్ కళ్యాణ్ తనకున్న అవగాహన మేరకు సామాజిక రాజకీయ అంశాలు, జాతీయ అంతర్జాతీయ కోణాలు కూడా స్పృశిస్తూ ఉంటారు. ఇది కూడా అటువంటిదే. ధైర్యం ఉండాలి. ధైర్యంగానే ఆయన చెప్పారు. దాన్ని చాలామంది మేధావులు చెప్పిన మాట అది. ఓకే, అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో ఈ పవన్ కళ్యాణ్ మాటలు కానీ, ఆయన స్వభావంలో కానీ, లేదా ఆయన చెప్పే విధానంలో కానీ ఏమైనా మార్పు రావాలంటారా? లేకపోతే ఇప్పుడు ఈ రాజకీయాలకి లేదా ఈ పోటీతత్వానికి సరిపోతుందంటారా? ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకునే అవకాశం ఇందులో కనిపిస్తుంది? ప్రజలు ఆయన సభలకు వచ్చేవాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అక్కడ కేరింతలు కొట్టడము, వాళ్ళ సంతోషంతో పాల్గొనడము, వందల మంది సెల్ఫీల కోసం రావడం మనం చూస్తున్నాం. అందులో ప్రజల్లో కూడా యువత చాలా ఎక్కువగా ఉండడం, అమ్మాయిలు కూడా గణనీయమైన సంఖ్యలో ఉండడం మనం చూసాము. అది రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాలు సరిహద్దులకు అతీతంగా అది జరుగుతుంది. కాబట్టి ప్రజల్లో ఆ విధమైన స్పందన ఉంది. రెండవది, ఏది దాచిపెట్టుకోకుండా మాట్లాడుతున్నాడు, తనకు తెలిసింది తెలుసని, తెలియదని చెప్తున్నాడు అనేది ఆయన పట్ల నమ్రత, వాస్తవికత, స్పష్టత అన్నిటికంటే ఉందనే భావన అది ఏర్పరచుకుంది. దాన్నేం పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అన్నారని, అంటారని ఈ మౌలిక స్వభావాన్ని పవన్ కళ్యాణ్ వదులుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మరింత సూటిగా, మరింత స్పష్టంగా, సందర్భాన్ని బట్టి. ఇంకోటి, అన్ని చోట్ల అన్నిసార్లు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. కాబట్టి తన వ్యక్తిగత నేపథ్యం ఇట్లాంటివి రాను తగ్గుతాయి. అవి వ్యక్తిగత అంశాలు తగ్గి వ్యవస్థాగతమైన అంశాలు, రాజకీయ కోణాలు ఇంకా పెరుగుతాయి. మీరు ఏదైనా మార్పు ఏం జరగాలంటే ప్రజలు అటువంటిది కోరుకుంటుండొచ్చు. ఇంకోటి, సమయం కూడా ఎక్కువగా వెచ్చించాలి. ముఖాముఖీలకు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చిన్న చిన్న సమూహాలతో, బృందాలతో మాట్లాడే అవకాశం తగ్గుతుంది. మీరు విస్తారమైన జన శ్రేణులతో మీరు మాట్లాడాల్సి వస్తుంది. దానికి ఆయన సిద్ధం కావాల్సి ఉంటుంది. దీంట్లో దేనికి కావాల్సిన వ్యూహం అక్కడ ఉండాలి. అయితే రవి గారు, మరోవైపు జాతీయ స్థాయిలో అటు పాకిస్తాన్తో జరుగుతున్న గొడవల విషయంలో అక్కడే ఎదుర్కొనే తీరు, అక్కడ బీజేపీ ప్రదర్శించే విధానం, అలాగే తాజాగా మనం చూసుకున్నట్లయితే ఏపీకి దక్షిణ మధ్య రైల్వేగా ఇటు
ప్రత్యేక రైల్వే జోన్గా విశాఖ కేటాయించడం, ఇవన్నీ ఏపీలో బీజేపీకి ఏమైనా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి ఒక ఛాన్స్ దొరికిందంటారు. అంటే పూర్తిగా మైనస్లో మునిగిపోతున్నామనే ఈ ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించారు. ఓకే. ఇప్పుడు పాకిస్తాన్ సమస్య విషయంలో పాకిస్తాన్తో ఘర్షణ, వాళ్ళ చర్యలు, ఇది దేశమంతటికి సంబంధించింది, బీజేపీకి సంబంధించింది కాదు. బీజేపీ దాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకోవద్దన్నదే ఇక్కడ ప్రధానమైన అంశం. కానీ ఏపీ స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా, రైల్వే జోను, కడప ఉక్కు ఫ్యాక్టరీ, లేకపోతే అక్కడ దుగ్గరాజపట్నం, ఇట్లాంటివన్నీ బీజేపీ నిరాకరించినవి. ఇవి బీజేపీ ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను ఉల్లంఘించేసిన అన్యాయం, వాగ్దాన భంగం, వీటిని అందరికంటే ముందే చూపిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ ముందు ఉంటారు. అయితే ఇప్పుడు మీరు అన్నాడు ప్రత్యేక హోదా మీద పాచిపోయిన లడ్డు అన్నాడు, ప్యాకేజీ అని. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తే అది పాచిపోయిన లడ్డు అన్నారు. ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు కదా, మీరు అన్నట్టు ఈ జోను పట్టాలు తప్పిన రైలు అనొచ్చు మనం. అది పాచిపోయిన లడ్డు అయితే ఇది పట్టాలు తప్పిన రైలు. ఎందుకంటే ఏ కోణంలో అయితే విభజన చట్టం 13వ సెక్షను 8వ అంశంగా స్పెషల్ రైల్వే జోన్ ఇమ్మని చెప్పారో ఆ స్ఫూర్తి ఇందులో లేదు. అసలు 5 ఏళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చింది కూడా ఏంటంటే విశాఖకు డివిజన్ ఉండేది, రైల్వే డివిజన్ చాలా లాభదాయకమైంది తూర్పు రైల్వేలో, దాన్ని ఎత్తేసారు. దాన్ని అంటే మీరు విశాఖపట్నంనే లేకుండా జోన్ అడిగితే మీరు ఉన్న డివిజనే తీసేశారు. అది 6,000-7,000 కోట్ల ఆదాయం తెచ్చే కీలకమైన డివిజన్. అవును. అలాగే కిడంగల్ లాంటి కొన్ని రెవెన్యూ డివిజన్లు కూడా, రెవెన్యూ ప్రాంతాలు కూడా అటు భువనేశ్వర్లోనే ఉన్నాయి తప్ప ఇటు విశాఖపట్నం నుంచి మొదలైన వాటిల్లో రెవెన్యూ వచ్చేవి అక్కడ స్థానికులకు ఉపయోగపడే విధంగా అయితే ఇంక కనిపించట్లేదండి. 2 లైన్లు, కిరండల్ కేకే లైన్ ఒకటి, కోరాపుట్టు రాయగడ కేఆర్ లైన్ ఒకటి, 2 లైన్లు విశాఖ జోన్ నుంచి డివిజన్ నుంచి వాళ్ళకి ఇచ్చేశారు. ఇవి నిజానికి అక్కడ గుండెకాయ లాంటివి. ఇప్పుడు మహాభారతంలో పాండవులకు మాకు 5 ఊళ్ళు ఇస్తే చాలంటే దుర్యోధనుడు గోల పెట్టాడు, 5 ఊళ్ళు ఇస్తే అసలు నా రాజ్యమే 5 ఊళ్ళకి సమానం అన్నట్టుగా. ఇది మొత్తం జోన్కి ఇవి కీలకమైనవి. ఆంధ్రలో అడిగింది, కేంద్రం చెప్పింది కూడా ఇప్పుడున్న విశాఖను మేము రైల్వే జోన్గా చేస్తామని తప్ప దీంట్లో నుంచి పొదుగు పాలు వాళ్లకు పేడ ఇది మీకు అన్నట్టుగా చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది దురుద్దేశపూరితం, వ్యూహాత్మకం. రేపు నరేంద్ర మోడీ ప్రధాని విశాఖ పర్యటనకు వస్తున్నారు కాబట్టి అక్కడ ఆయనకు మొహం చెల్లలేదు. గుంటూరు పర్యటనలో తిట్లతో సరిపెట్టారు, ఇప్పుడు మొహం చెల్లదు, ఏదో ఒకటి చెప్పాలి. కాబట్టి చివరి క్షణంలో ఆదరా బాదరాగా స్పష్టత లేకుండా, నిబంధనలు లేకుండా ఊరికే మేము సూత్రప్రాయంగా నిర్ణయించామన్నారు. దీన్ని ప్రజలు ఒప్పుకోవడం లేదు. రైల్వే జోన్ అడిగిన ప్రజలే, సంఘాలు, పార్టీలే ఇప్పుడు విశాఖలో నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి. దేశంలో ఎక్కడ ఇది జరిగి ఉండదు. ఇది ఒక బీజేపీ వ్యూహం. ప్యాకేజీ మీరే అడిగారు, మీరే వద్దన్నారు. రైల్వే జోన్ మీరే అడిగారు, మీరే వద్దన్నారు అని రాష్ట్రం మీద ఒక నింద వాళ్ళు వేయదలుచుకున్నారు. ఎందుకు ఇలా చేశారనే దానికి కూడా సమాధానం ఉంది. వాళ్ళకు ఒరిస్సాలో 18% ఓట్లు, 10 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఆంధ్రాలో ఏం ఠికానా లేదు. కాబట్టి ఒరిస్సా మీద దృష్టితో, అంటే ఇక్కడ వరం ఇచ్చాము ఆంధ్రప్రదేశ్కి అంటున్నారు కానీ ఫలం మటుకు ఒరిస్సాకి ఇచ్చారు. ఒరిస్సాకి ఇస్తే మంచి బ్యాక్వర్డ్ స్టేటు, కరువు ఉంటుంది, అదంతా నిజమే. కానీ విశాఖ రైల్వే జోన్ సమస్యలో ఇంత వికృతమైన రాజకీయం చేసి ఉండకూడదు. పైగా చేసి దానికి ఏదో విజయోత్సవాలు చేసుకోవడం, ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒరగబెట్టినట్టుగా మాట్లాడడం చాలా దారుణం. నేను అన్నట్టుగా అది పాచిపోయిన లడ్డు, ఇది పట్టాలు తప్పిన రైలు, ఇందులో 2 అభిప్రాయమే లేదు. ఓకే. అంటే ఏదేమైనా అనుకున్నది వాళ్ళ డిమాండ్ ప్రత్యేక రైల్వే జోన్ కావాలి, వచ్చింది. అంటే అక్కడ స్థానిక ప్రజల మన్ననలు ఇంకా బీజేపీ పొందలేదంటారా, లేదా అంత ఇంతైనా మద్దతు? నిరసన ప్రదర్శనలు ఇప్పటికే చేస్తున్నారు కదా. బీజేపీ నాయకులు ఒక విధమైన డిఫెన్స్లో ఉన్నారు. అంటే వీళ్ళు నోరులోకి తాళాలు పడ్డాయి కాబట్టి ఏదో ఒకటి చెప్పడానికి, చేసామని చెప్పడానికి ఇది నిజంగా దీనికి అంత విశిష్టతే ఉంటే, నిజంగా ఇది అంత మంచి నిర్ణయమే అయితే మోడీ గారే అనౌన్స్ చేస్తుండేవాడు. లేదు, అందరినీ పిలిచి, మీడియాని పిలిచి ఘనంగా చెప్పుండేవాడు మనందరికీ కూడా. ముందుగా అఖిలపక్ష మ్యాచ్ మరి అనౌన్స్ చేయొచ్చు, అవేం చేయలేదు కదా. ఏదో లోపాయికారిగా రైల్వే మంత్రితో ప్రకటన చేయించి ఇక్కడ ఇచ్చింది ఎవరికి? ఒరిస్సాకు, రాయగడ డివిజన్లోకి ఇవన్నీ కూడా బదలాయించారు. ఇక్కడ ముఖ్యమైన అంశం రాజశేఖర్, ఖనిజ సంపదలో ఎక్కువ భాగం ఒరిస్సా, ఉత్తరాంధ్రలో ఉంది. 65% ఒరిస్సాలో, 25% ఉత్తరాంధ్రలో, 10% ఇతర చోట్ల ఉంది, ముఖ్యంగా బాక్సైట్. అవును. ఇప్పుడు ఒరిస్సాకు ఇది పోవడం వల్ల
450 కిలోమీటర్ల రైళ్లు కొత్తగా వేస్తున్నారు, రైల్వే లైన్లు. ఇవన్నీ ఒరిస్సాకు పోతాయి, వాళ్ళ ఆదాయం ఇంకా పెరుగుతుంది. ఇంకో వైపున ఆంధ్రప్రదేశ్లో విశాఖ వాల్తేర్ డివిజన్ రద్దు చేసి విజయవాడలో కలిపారు. విజయవాడ సెంట్రల్ పాయింట్ కదా, మరి మీరు విజయవాడకి ఇవ్వకుండా ఇలా ఎందుకు చేశారనే ప్రశ్న వస్తుంది. గుంతకల్ కూడా చాలా లాభసాటిదే, అంటే ఆంధ్రలో ప్రాంతాల మధ్య గొడవ పెట్టడం. ఇంకోటి మీరు ఇక్కడికి వస్తే, తెలంగాణలోకి వస్తే దక్షిణ మధ్య రైల్వేలోంచి చాలా లాభదాయకమైన దాన్ని తీసుకుపోయారు అనే ఒక ఆవేదన, ఒక కొరత కూడా ఇక్కడ ఉంది. అంటే రాష్ట్రాల మధ్య ప్రాంతాల మధ్య వివాదం పెట్టే ఒక తీరులో కేంద్రం నిర్ణయం నడిచింది తప్ప ఆంధ్రప్రదేశ్కు ఉన్నదాన్నే ఉన్నట్టు చేయడానికి అభ్యంతరం ఏముందండి. దాని మీద టాస్క్ ఫోర్స్ వేశారు. ఈ టాస్క్ ఫోర్సు ఇది రైల్వే జోన్ వైబుల్ కాదని చెప్పిందంట, అంటే గిట్టుబాటు కాదని. వైబుల్ కాకపోతే ఏం చేస్తారండి? వైబుల్ కావడానికి ఆదాయ వనరులు పెంచుతారు. మీరు ఉన్న ఆ వనరులు తగ్గించి రాయగడ డివిజన్కి ఎలా ఇస్తారు? కాబట్టి ఇది ఒక దురుద్దేశపూరితమైన కొంతవరకు అంచనా లాంటిదని మనం చెప్పక తప్పదు. ఓకే రైట్, థ్యాంక్ యూ రవి గారు. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇది ఇవాల్టి ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.